ఈ ప్రపంచంలో నిన్ను ఓడించేది నీ శత్రువులు కాదు, నీ అమాయకత్వం. నిన్ను బాధ పెట్టేది నీ పరిస్థితులు కాదు, నువ్వు నమ్మే తప్పు మనుషులు. ఈ సమాజంలో మంచి మనిషిగా ఉండడం తప్పు కాదు, కానీ అమాయకుడిగా ఉండటం మాత్రం చాలా పెద్ద తప్పు. ఈరోజు ఈ స్టోరీలో నేను చెప్పబోయే ఒక 7 నిజాలు నీ జీవితాన్ని చూసే విధానాన్ని మార్చేస్తాయి. 1వది, అందరికీ నువ్వు ముఖ్యం కాదు. మీరు రోజు ఎవరికైనా ఫోన్ చేయండి, మెసేజ్ చేయండి, సహాయం చేయండి, కానీ ఒకరోజు ఇవేవి చేయకుండా ఆగిపోండి. అప్పుడు తెలుస్తుంది నీ వాళ్ళెవరో, నీ అవసరాల కోసం వచ్చే వాళ్ళెవరో, నిన్ను ప్రేమించే వాళ్ళెవరో, నీ అవసరాన్ని బట్టి వాడుకునే వాళ్ళెవరో, ఎవరు నిన్ను వెతుకుతారో, ఎవరు నిన్ను మర్చిపోతారో. నిన్ను గౌరవించే మనుషులకు విలువ ఇవ్వండి, నిన్ను వాడుకునే మనుషులకు కాదు. ఇక 2వది, లేదు కాదు అని చెప్పడం నేర్చుకో. ప్రతిసారి అవును అంటే వాళ్ళకు నువ్వు మంచివాడివి, కానీ ఒక్కసారి లేదు కాదు అని చెప్పి చూడండి, వాళ్ళు మారిపోతారు. నీకు అప్పుడు అర్థమవుతుంది మంచి వాళ్ళు ఎవరు. వాళ్ళు నీ మంచితనాన్ని కాదు, నీ అవసరాన్ని ప్రేమిస్తున్నారని అర్థం. లేదు కాదు, ఎస్ ఆర్ నో అని నువ్వు చెప్పే ఒక్క మాట నీ జీవితంలో నిజమైన మనసులను బయట పెడుతుంది. నెంబర్ 3, నీ ప్రాబ్లమ్స్, నీ బాధ అందరికీ చెప్పొద్దు. మీరు ఎవరికైనా మీ ప్రాబ్లమ్స్ గురించి చెప్పండి, మీ బాధ గురించి చెప్పండి. కొంతమంది ఓదారుస్తారు, కొంతమంది వినిపించుకుంటారు, మరికొంతమంది నీ బలహీనతను గుర్తుపెట్టుకుంటారు. ఆ నీ బలహీనతనే వాళ్ళు ఒక ఆయుధంగా మార్చుకుంటారు. అందుకే నీ బాధ ఎవరికి చెప్పొద్దు. నెంబర్ 4, డబ్బు ఉన్నప్పుడు, డబ్బు లేనప్పుడు నీకు వచ్చే గౌరవాన్ని గుర్తించు. నీ దగ్గర ఏమీ లేనప్పుడు నీ దగ్గరకు వచ్చేవాళ్ళు నీ వాళ్ళు. నీ దగ్గర ఏమీ లేనప్పుడు మిగతా వాళ్ళు నీ దగ్గర డబ్బును చూసి వచ్చిన వాళ్ళు. నెంబర్ 5, నిశ్శబ్దం ఒక శక్తి. ప్రతి మాటకు సమాధానం అవసరం లేదు, ప్రతి విమర్శకు స్పందన అవసరం లేదు. కొన్నిసార్లు మన నిశ్శబ్దమే మన సమాధానం. అరిచేవాడు బలవంతుడు కాదు, తన కోపాన్ని అదుపులో పెట్టుకునేవాడే, ఆలోచించేవాడే అసలైన బలవంతుడు. ఇక 6వది, అందరికీ నచ్చాలని ప్రయత్నించకు. నువ్వు అందరికీ నచ్చాలని ప్రయత్నిస్తే చివరికి నీకు నువ్వే నచ్చవు. నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు 100లో ఒక 10 మంది ఉన్నా చాలు. నెంబర్ 7, మనశ్శాంతిని కాపాడుకో. డబ్బు పోతే మళ్ళీ సంపాదించవచ్చు, ఇల్లు పోతే మళ్ళీ కట్టుకోవచ్చు, బంగారం పోతే మళ్ళీ కొనవచ్చు, కానీ ఒక్కసారి మనశ్శాంతిని కోల్పోతే తిరిగి సంపాదించలేము. కోలుకోవడం చాలా కష్టం, ఇది నిజం. ఈ సమాజం నిన్ను మార్చడానికి ప్రయత్నిస్తుంది, కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, మంచితనాన్ని ఎప్పుడు వదలొద్దు, కానీ నీ అమాయకత్వాన్ని ఇప్పుడే వదిలేయండి. ఈ ప్రపంచంలో బ్రతకడం అంటే అందరినీ మార్చడం కాదు, మంచివారెవరో, ముంచేవారెవరో, ఎవరిని నమ్మాలో నేర్చుకోవడం. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలపండి, ఎందుకంటే నాకు కొంచెం బూస్టింగ్గా ఉంటుంది.